హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొరమెన్ చేపలని ఎలా మనం క్లీనింగ్ దాని తర్వాత ఎలా కట్ చేసుకోవాలా ఈ వీడియోలో చూపిస్తాను. రండి చూద్దాం. బాగా ఫస్ట్ ఈ బతుకున్నప్పుడు చేపలు అనేది గ్రిప్ ఉండదు, జారుతూ ఉంటుంది. అందుకని మనం బూడిదేసి నీట్గా దీనికి ఫిష్కి మసాజ్ లాగా చేయాలి. మసాజ్ లాగా చేసిన తర్వాత పైన పక్కల్ని ఆ చాకుతో బాగా రిమూవ్ చేయాలా. రిమూవ్ చేసిన తర్వాత దీనికి తోకలు రెక్కలు ఉండేటివి బాగా కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత మనకి ఏ సైజులో పీసెస్ కావాలో ఆ సైజులో కట్ చేసుకుందాం. ఫస్ట్ దీనికి తోకలు రెక్కలు అనేది కట్ చేసిన తర్వాత దీనికి ఏ సైజులో మనం కట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈ మెడ దగ్గర ఫస్ట్ కట్ చేయాలి. మనం కట్ చేసే ముందు ఈ రెక్కలు అనేది అలానే ఉండిపోయింది, దీన్ని కట్ చేస్తున్నాను. దీన్ని కట్ చేసిన తర్వాత మనకి పీసెస్ ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ తలకాయ అనేది సపరేట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ ఏ సైజు కావాలో కరెక్ట్గా ఆ సైజులో మనం పీసెస్ చేసుకుందాం. ఈ పీసెస్ చేసుకునేటప్పుడు దీంట్లో పొట్ట అనేది అలానే ఉంటుంది. ఇది కట్ చేసుకున్న తర్వాత ఆ పొట్ట అనేది బాగా రిమూవ్ చేసుకోవచ్చు. సెంటర్లో ఉంటుంది, అది బాగా కనిపిస్తుంది. అది రిమూవ్ చేసిన తర్వాత బాగా వాష్ చేసుకుందాం. అది ఎలా వాష్ చేయాలనేసి నేను చూపిస్తాను, అలానే వీడియో చూస్తూ ఉండండి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజ్ పీసెస్ చేసుకున్న తర్వాత మనకి బండ అనేది నీట్గా సర్ఫేస్ అనేది బాగుండే బండను చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కట్ చేసుకున్న పీసులన్నీ దాని మీద వేసుకొని రాగి పిండి రాళ్ళు ఉప్పు దానిపైన వేసుకొని బాగా నీట్గా దాన్ని బాగా రుద్దాలన్నమాట. రుద్దిన తర్వాత దాంట్లో ఉన్న నీస్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది. ఆ నీస్ అనేది వెళ్ళిపోతే కర్రీ చేసుకున్నప్పుడు నీస్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు బాగా దీన్ని బాగా రుద్దిన తర్వాత వాటర్లో నీట్గా కడిగేసి ఇలా ఒక బౌల్లో వేసుకుంటే అదే మనం కట్ చేసుకునే విధానం. ప్లీజ్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.